ఈ యొక్క పరిచయంలో ఇన్వాల్వ్ అవుతూ అప్పటి నుంచి ఇప్పుడు దాకా గడిచిన 25 సంవత్సరాలు విద్యార్థుల మధ్యలో ఆయా ప్రాంతాల్లో యూనివర్సిటీస్లో, ఐఐటీస్లో, తర్వాత మెడికల్ కాలేజెస్లో ఈ విధంగా దేవుని వాక్యాన్ని అందించగలడానికి ప్రభు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అదే సమయంలో ఐ కమ్ ఫ్రమ్ గురుగాం ఇన్ హర్యానా. సో హర్యానా గురుగాంలో నేను సిఎన్ఐ చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా, రైట్, మన సెయింట్ పాల్స్ చర్చ్ అక్కడ కూడా. సో ఆ చర్చ్లో దేవుని ఆరాధించగలడానికి దేవుడు సహాయం చేస్తాము. ఉదయకాల సమయంలో మనం మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో నుంచి చదవబడిన దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అదే భాగంగా మనం కీర్తన 16, 2వ శామ్యూయల్ 22వ అధ్యాయం, 1-15వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు చూద్దాం. సో బేసికల్గా మనం మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో నుంచి దేవుని మాటలు మనం వినగలడానికి మనము ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా ప్రభువా, దయగల తండ్రి, నీ పాదాలు బట్టి వందనాలు, స్తోత్రాలు. మీరు మమ్మల్ని ప్రేమించి ఉదయకాల సమయంలో నేను స్తుతించగలడానికి ప్రభువా, మరొక పునరుద్ధాన దినాన్ని ప్రభావ మా జీవితంలో కలిగి ఉండగలడానికి మీరు సహాయం చేసిన విధానాన్ని బట్టి కూడా నీకు మరోసారి వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను. దేవా ప్రభావ, మరి ఈ వాక్య ధ్యానం మా అందరికీ ప్రభావైనా దేవ అంగీకారంగా ఉండినట్లుగా, మీకు అంగీకారంగా ఉండినట్లుగా, మా అందరికీ ఉపయోగకరంగా ఉండినట్లుగా మీరు చూపించమని మీ నామంలో ప్రార్థిస్తున్నాను. మీ నామాన్ని మహింపరచుకోమని, మాతో మాట్లాడమని మీ నామంలో ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మానవుల యొక్క చరిత్రలో there are 3 important historical events. ఈ 3 historical events మానవులందరూ కూడా చాలా ఇంపార్టెంట్. నా బర్త్డే ఇది హిస్టారికల్ ఈవెంట్ కావచ్చు కానీ, బట్ ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ మీ. యువర్ బర్త్డే మే బి హిస్టారికల్ ఈవెంట్, బట్ ఓన్లీ few people really enjoy. 1947 August 15th may be historical event in Indian history, but only for Indians, not for other people. కానీ చరిత్ర మొత్తంలో, ప్రపంచం మొత్తంలో కూడా అందరూ కూడా అతి ప్రాముఖ్యమైనటువంటి 3 హిస్టారికల్ ఈవెంట్స్ మాత్రమే చరిత్రలో ఉన్నాయి. దాంట్లో నెంబర్ 1 is the birth of Jesus Christ, number 2 the death of Jesus Christ, and number 3 the resurrection of Jesus Christ. సో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మము, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం మాత్రమే ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఉపయోగపడి, అందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి హిస్టారికల్ ఈవెంట్స్ ఈ 3 మాత్రమే అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మనం స్తుతిస్తూ దేవుని మనము ఆరాధిస్తూ ఉన్నాం. ఈ పునరుద్ధాన దినాన మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో దేవుడు ఏ విధంగా వాళ్ళు ప్రత్యక్షమయ్యాడు, దేవుడు ఏ విధంగా ఈ కార్యాలు చేశాడనే విషయాన్ని మనం ఉదయకాల సమయంలో చూడగలడానికి మనం ప్రయత్నం చేద్దాం. బ్రెజిల్ దేశంలో ఒక మిషనరీ ఉంది. ఆ మిషనరీ ఉన్నటువంటి ఆశయం ఏంటిది అంటే, ఆ ట్రైబల్ పీపుల్ అందరూ కూడా ప్రభు కోసం గెలవాలని కోరుతున్నారు. కానీ ట్రైబల్ పీపుల్ ఆ విధంగా పరిచయం చేస్తూ ఉంటే తనకు అర్థమైంది ఏంటిదంటే, ఒక ట్రైబల్ పీపుల్లో చాలా మంది చనిపోతా ఉంటారు. కారణం ఏంటంటే, మేబీ సమ్ కైండ్ ఆఫ్ పాండమిక్ వస్తే ఈ పాండమిక్ వల్ల రోజుకి ఒక 5-6 చనిపోతా ఉంటే ఆ విలేజ్కి వెళ్ళి మనోడు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే అర్థమైంది ఏంటిదంటే, సమ్ కైండ్ ఆఫ్ పాండమిక్ లైక్ కోవిడ్ సంథింగ్ ఇస్తే వాళ్ళకి అర్థం కావట్లేదు. అటువంటి ఆ యొక్క పాండమిక్ వల్ల చనిపోతా ఉంటే వాళ్ళు చూసి మనం చాలా బాధపడి వాళ్ళు చెప్పిన మాట ఏంటిదంటే,